చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ అంటారు. అసలు నాకైతే ఈయన ఎవరో కూడా తెలీదు. చిత్తూరు అంటే గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళే గుర్తొస్తారు కానీ మంత్రి రోజా గారు వీళ్ళు ఎవరో కూడా ఇంతవరకు నేను ఇతను ఆరణి శ్రీనివాస్ అంటే ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడిండేది లేదు, ఏ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిండేది లేదు, ప్రజల కోసం పోరాడిండేది లేదు. ఈయన గెలవడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వల్లే అక్కడ గెలిచాడనేది అందరికీ తెలుసు. ఈయన ఇప్పుడు నిన్న హైదరాబాద్ వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ కలిశాడనమాట. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 2024లో టికెట్ ఇవ్వడం లేదు, టికెట్ ఇవ్వలేదని తెలిసిన తర్వాత ఈయన ఇలాంటి చూడండి అసలు ఎవడో కూడా తెలియదు ఇతను ఇలాంటి ఈయన పవన్ కళ్యాణ్ని కలిసి పార్టీలో చేయడానికి రెడీ అయిపోయారంటే ఇమ్మీడియట్గా అలా పవన్ కళ్యాణ్ కలిశాడో లేదో ఇటు ఇమ్మీడియట్గా మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యి ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మీడియట్గా తన పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేశారు. ఈయన చిత్తూరు అంటే ఇక్కడ పార్టీలో ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి జనసేన నుంచి సీటు కావాలి. అసలు ఎవరో కూడా తెలియదు ఆయనకి ఎలా ఓట్లు వేస్తారు. మొన్నంటే ఏదో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని అక్కడ టికెట్ తెచ్చుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే నినాదంతో ఇన్ఛార్జీలను వరుసగా మారుస్తున్నట్టు తెలుసు. ఈయనకి అసలు ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి ఇప్పుడు గెలవలేడు కాబట్టి అందుకే టికెట్ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళంతా పోయి మళ్ళీ వెంటనే ఆ పవన్ కళ్యాణ్ కలిశాడు. వాడికి ఏముంది, వాడికి అసలు వాడికి వాడికి లేరనమాట. ఎవడన్నా రాని తీసుకుంటాడు. ఇప్పుడు ఆ టికెట్ మళ్ళీ నీకే ఇస్తాడు. ఎవడు అంత వాడంతా హైదరాబాద్లో మంపుతో నిద్రపోతూ ఉంటాడు అనమాట. అలాంటి వాడు మొగం చూడండి ఎలా నిద్రపోతున్న ముఖం ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్ది. నిద్రపోతున్నాడు హైదరాబాద్లో కూర్చొని. అసలు ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి, 2 నెలలు కూడా లేవు, 50 రోజులు ఉన్నాయి. హైదరాబాద్లో నిద్రపోతున్నాడు, హైదరాబాద్లో పడుకున్నాడు. ఇలాంటి వాడు కి రాజకీయాలు కావాలంటే ఏపీ రాజకీయాల్లో మళ్ళీ సీఎం కావాలంట. అమ్మ ఇలాంటి వాడు ఎమ్మెల్యేగా కూడా గెలవకూడదు. ఎమ్మెల్యేగా కూడా గెలిచే అర్హత లేదు వాడికి పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఈయన్ని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది.